అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయం 626 కోట్లు పెరగడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశం. ఓరుగల్లు అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష. మంత్రులతో కలిసి పర్యటన. వన మహోత్సవానికి శ్రీకారం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వరంగల్ పోయినరు. వరంగల్లో ఆయన పెట్టుకున్న షెడ్యూల్ ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి కోసం ఆయన పోయిండు. మొన్న పెట్టుకున్నారు. మొన్న ఢిల్లీలో ఆయన అనివార్యంగా ఉండిపోవాల్సి వచ్చింది. అధిష్టానం ఆయన హైదరాబాద్ పర్యటనకు ఒప్పుకోకపోవడంతో ఢిల్లీలో ఉండి పీసీసీ చీఫ్, మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద పార్టీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడి నిన్న హైదరాబాద్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన నిన్న వరంగల్ పోయి అక్కడ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభించిండు. వరంగల్లో ఉన్న హెల్త్ సిటీ, వరంగల్ జైల్ ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగు పరిశీలించి దాన్ని నిర్మాణ వ్యయం ఏకంగా 600 కోట్లకు పైగా ఎట్లా పెంచిండ్రు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఒక టెక్నికల్ శాంక్షన్ లేకుండా ఎట్లా పెంచారు, దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని అధికారులు ఆదేశించారు. అట్లనే వరంగల్లో పలు రకాల అభివృద్ధి పనుల మీద కూడా ఆయన సమీక్షలు చేసిండు. వరంగల్ జిల్లాలో సీఎం టూర్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిన్న సీఎం పర్యటనకు దూరంగా ఉన్నాడు. పార్టీకి అంటే ఇప్పుడు అక్కడ క్యాబినెట్లోకి తీసుకున్న ఇద్దరు కూడా, కొండ సురేఖ లాస్ట్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు, సీతక్క కూడా అంతకుముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు. వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. సురేఖ గారు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న మధ్యలో బీఆర్ఎస్కి పోయినరు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఇట్లా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే క్యాబినెట్ పదవులు ఇచ్చి తాను పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న తనను విస్మరించారు. అట్లనే పార్టీలో విభేదాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. సీఎం వరంగల్ జిల్లాకు మొదటిసారి పోయిన పర్యటనకు వరంగల్ జిల్లా పర్యటనలోనే ఆయనకు పార్టీ నేతల నుంచి కాస్త నిరసన ఎదురైందని చెప్పాలి. ఇంకోటి, హెల్త్ హబ్గా తెలంగాణ తీర్చిదిద్దాం, ఇంటర్నేషనల్ హెల్త్ సిటీని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిర్మిస్తామని మరోసారి చెప్పిండు సీఎం గారు. దాన్ని స్వాగతిద్దాం. ఎందుకంటే మెడికల్ టూరిజం పెంచడం ద్వారా రాష్ట్రానికి, దేశానికి ఆదాయం పెరుగుతుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాన్ని స్వాగతించాల్సిందే. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ ఇస్తా అన్నారు. అట్నే మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు వీటి మీద మాట్లాడిండు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పోయిండు. అదే సమయంలో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ల మీ పరిస్థితి మీద కూడా సీఎం ఒకసారి మాట్లాడి ఉంటే బాగుండేది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఉస్మానియా హాస్పిటల్ని పట్టించుకుంటాడన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మొన్న హెల్త్ మినిస్టరు, ఇతర లీడర్లు మాట్లాడితే ఏమంటారంటే ఉస్మానియా మీద కోర్టుల వివాదాలు ఉన్నాయి, దీని నేపథ్యంలోనే బిల్డింగ్ నిర్మాణం ఆలస్యంతో మాట్లాడినరు. అది హెరిటేజ్ స్ట్రక్చర్ కాబట్టే బిల్డింగు నిర్మాణంలో ఆలస్యం అవుతూ వస్తుంది. మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా వీలైన తొందరగా ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ నిర్మిస్తే బాగుంటుంది.